హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాల్టి వీడియో కోడిగుడ్డు ఎర్రకారం చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అది ఎలానో చూద్దాము. ముందుగా ఆనియన్స్ అండి, కట్ చేసుకున్న ఆనియన్స్ ఎర్రకారం చేసుకుంటున్నాము. దానికి ఆనియన్స్ అన్నమాట. అలాగే కారం, అది మనము ఇంట్లో పట్టించినటువంటి కారం అండి. సో అలాగే దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసుకొని మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ మనం ఇది దోశలలోకి ఎర్రకారం చేసుకుంటాం కదా, కడప స్టైల్లో చేస్తాం కదా, అదే అనమాట. అలా చేసి పెట్టేసుకోవాలి పేస్ట్. తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి హీట్ అయిన తర్వాత అందులోకి మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి మనం కొద్దిగా పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుందామండి. అంటే జీలకర్ర, ఆవాలు అలా వేసుకోవచ్చు అనమాట. సో అవి వేసుకున్న తర్వాత అవి కొంచెం బాగా వేగిన తర్వాత మనము ఇప్పుడు ఎర్రగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఎర్రగడ్డ పేస్ట్ అనేది ఎర్రకారం అంటారు మా స్టైల్లో. ఆ పేస్ట్ అనేది దాంట్లో వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మంచిగా ఆయిల్లోనే వేగాలి. ఇందులో ఎటువంటి వాటర్ అనేది మనం యాడ్ చేయకూడదు. ఉత్త ఆయిల్లోనే అది వేగాలన్నమాట. సో తర్వాత కరివేపాకు వేద్దాము. ఫస్ట్ పసుపు వేద్దాము. తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేస్తామండి. కారం వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ముందే కారం వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఇందులోనే వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకోండి. దీన్ని మొత్తం వాటర్ లేకుండా జస్ట్ ఆయిల్లో మాత్రమే మగ్గాలన్నమాట. మనము ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. మొత్తం ఆయిల్లోనే సరిపోతుంది. సో ఇది వేగేలోపు ఒక రిక్వెస్ట్ అండి, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ చేయండి వీడియో. ఇవి మనం బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ అండి. ఎగ్స్కి ఇలా చుట్టూ ఘాట్స్ పెట్టేసేసుకోండి. మరి పెద్ద ఘాట్ పెడితే కనుక కొంచెం చీలిపోవచ్చు అనమాట. అలా లేకుండా చిన్న చిన్నగా అట్లా జారుతూ ఉంది. సో ఒక హ్యాండ్తో చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఒక 5-6 చోట్ల ఒక్కొక్క ఎగ్కి మొత్తము ఘాట్లు పెట్టేసుకుంటే ఆ మసాలా అనేది జస్ట్ అట్లా లోపలికి వెళ్ళినట్టు కొంచెం బాగుంటుందన్నమాట. బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనమాట ఇవి. సో ఆ కర్రీ చాలా మంచి టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అది రైస్లో కూడా కలుపుకోవచ్చు, లేదా చపాతీస్లలోకైనా మనము తినచ్చు. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎర్రకారం అనేది ఆయిల్లో వేగడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఎటువంటి మసాలా దినుసులు కూడా మనం ఏమీ వేయలేదన్నమాట. జస్ట్ ఆనియన్స్, అలాగే కారము, ధనియా పౌడర్, ఉప్పు, పసుపు మాత్రమే వేసాము. ఆయిల్లో వేగుతుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఉత్త ఆయిల్లోనే వేగాలి, అది ఒకటి గుర్తుపెట్టండి. సిమ్లోనే వేగాలన్నమాట. హెవీ మంట పెడితే మొత్తం మాడిపోయినట్టు అనిపిస్తుంది. స్లోగా పెట్టారంటే కనుక మంచిగా వేగుతుంది. చూసారా, మంచి కలర్ కూడా చేంజ్ అయింది. అలా ఆయిల్ వస్తున్నప్పుడు కొద్దిగా పైకి వస్తుంది కదా, అప్పుడు ఉడికిపోయినట్టు అనమాట. సో దాని తర్వాత ఎగ్స్ వేసేసుకున్నాము. జస్ట్ ఎగ్స్ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇదే అనమాట వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్స్ అనేది చిన్నగా పెరుగుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.